చారిత్రాత్మకమైన అయోధ్య రామ మందిరం ఈ నెల 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలు కపిలేశ్వరపురం, చిన్నకోరుమిల్లి, వాకతిప్ప తదితర గ్రామాలలో గల హిందూ దేవాలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఇంటింటికి వెళ్లి వితరణ చేశారు. అక్షింతలతో పాటు అయోధ్య రామాలయం ప్రాముఖ్యత గురించి వివరించిన కరపత్రాలు, రామ మందిర ఫోటోలు భక్తులకు అందజేశారు. అయోధ్య రామాలయం ప్రతిష్ఠ జరిగే ఈ నెల జనవరి 22వ తేదీ సోమవారం నాడు కపిలేశ్వరపురం మండలంలో గల హిందూ ఆలయాల వద్ద విశేష పూజలు, అన్న సమారాధనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. వాకతిప్ప గ్రామంలో అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిహెచ్ రవికుమార్, మట్టపర్తి శ్రీనివాస్ వివరించారు. ఇది దీని గురించి మేము చాలా ఒక 2 నెలల నుంచి మా శ్రీనివాస్ గారు మేము కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ఎన్నో కోషిషులు చేసాం. ఇవి మేము డైరెక్ట్గా అయోధ్య నుంచి అక్షింతలు ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు అక్షింతలు విక్రయం జరుపుతున్నాము. అదేవిధంగా 22వ తారీఖున మేము ఈ ఊళ్ళో వాకతిప్ప గ్రామంలోని మేము అది ఒక కళ్యాణం జరిపించాలనుకుంటున్నాం. దాంతోపాటు హోమం కూడా చేయించాలనుకుంటున్నాం. కుంకుమ పూజ జరిపించి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి ఆ రోజు ఘనంగా మేము మంచి చేయడానికి అందరూ నిశ్చయించుకున్నారు. ప్రతి ఒక్కరి పిల్లలతో సహా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ శ్రీరాములు అయోధ్య శ్రీరాములు వాళ్ళకి ఆ కరుణా కటాక్షం పొందాలని నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా వాకతిప్ప గ్రామానికి అందరికీ నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వినము ఇదే మా తాలూకా ఆహ్వానం. 22వ తారీఖున పిల్లలతో సహా ప్రతి ఒక్కరు వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను.